మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభమైంది. తొలి రోజు విచారణకు మాజీ ఏఎన్సీ మురళీధర్ హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఆయన్ను కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే చాలా మంది అధికారులు కమిషన్ ఎదుట హాజరై సమాచారం ఇచ్చారు, అఫిడవిట్లు సమర్పించారు. ఆ అధికారులను ఇప్పుడు ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో తొలి రోజు విచారణకు మాజీ ఈఎన్సీ మురళీధర్ హాజరయ్యారు. కోర్టు తరహాలో ఆయన చేత ప్రమాణం చేయించారు. మురళీధర్ సమర్పించిన అఫిడవిట్ లో పొందుపరిచిన అంశాలపై వివరణ తీసుకున్నారు. అఫిడవిట్ పై చేసిన సంతకాలపై ఆరా తీశారు. మురళీధర్ చెప్పిన సమాధానాలను లిఖితపూర్వకంగా నోట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మురళీధర్ ను దాదాపు 2 గంటల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు జస్టిస్ పిసి ఘోష్. 8 పేజీలతో రూపొందించిన ప్రశ్నలను అడిగారు. డిపిఆర్ ను వ్యాప్కాన్ సంస్థ తయారు చేసిందని మురళీధర్ తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి 17 రకాల అనుమతులు తీసుకున్నామని సమాధానమిచ్చారు. పనులు పూర్తి కాకముందే క్వాలిటీ టెస్టులు చేయకుండా బిల్లులు ఎలా చెల్లించారు అని జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. 3 బ్యారేజీల డిజైన్స్ మధ్యలో ఎందుకు మార్చారని అడిగారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా బిల్లులు చెల్లించామన్నారు మురళీధర్. కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల తప్పిదాల వల్ల కొంత నష్టం జరిగిందన్నారు. తాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు హెచ్ఓడిగా పనిచేశానని మురళీధర్ వివరించారు. పాలసీ ఇంప్లిమెంటేషన్ అంశంలో ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకున్నానని సమాధానమిచ్చారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు తప్పు చేసినట్లుగా మురళీధర్ బహిరంగ విచారణలో స్పష్టం చేశారు. ఈ అంశాల ఆధారంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో ఏం పొందపరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.